హలో సార్, నేను మీ శ్రీనివాస్. ఇప్పుడు మనం మహేశ్వరం టౌన్లో ఉన్నాము. ఇదంతా మున్సిపాలిటీ అవుతుంది. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఇది మున్సిపాలిటీ అవుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు. బాగా పబ్లిక్ ఫ్లోట్ చూడండి ఎలా ఉందో, హై రేంజ్లో ఉంటుంది. సో ఇప్పుడు ఈ సైట్ వచ్చేసి మనకి మహేశ్వరం మున్సిపాలిటీలో ఉంది. అంటే మహేశ్వరం మున్సిపాలిటీ ఇంకొక 1 monthలో మున్సిపాలిటీ అవుతుంది. అంటే ఇంచ్ బై ఇంచ్ ఎవ్రీ సైట్ కూడా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం చూస్తున్న ఈ సైట్ వచ్చేసి ప్రజెంట్ రైట్ నౌ మనం మహేశ్వరం టౌన్లో ఉన్నాము. ఈ మహేశ్వరం టౌన్ రీచ్ అవ్వడానికి మనం గచ్చిబౌలి నుంచి వచ్చేటప్పుడు ఇప్పుడు తుక్కుగూడ ఎగ్జిట్లో దిగాలి. ఆ తుక్కుగూడ ఎగ్జిట్లో నుంచి శ్రీశైలం హైవేలో వస్తే ఒక 2 kilometers వచ్చాక రైట్ సైడ్ ఖమ్మం నుంచి మహేశ్వరం టౌన్లోకి రీచ్ అవ్వచ్చు. ఈ మహేశ్వరం టౌన్లోకి రీచ్ అయ్యాక ఇదంతా కూడా అండర్ ఫీట్ రోడ్డు. అంటే హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్ నుంచి ఒక 5 minutesలో సైడ్కి రీచ్ అవ్వచ్చు. ఇక బస్సెస్ కూడా చూడవచ్చు. ఇక్కడ మనకి ట్రాన్స్పోర్టేషన్కు కూడా ఇబ్బంది ఉండదు. అన్లిమిటెడ్ బస్సెస్ అవైలబుల్గా ఉంటాయి. తర్వాత ఇంకోటి ఏంటంటే మన మహేశ్వరంలో బస్ డిపో ఉంది కాబట్టి మనం హైదరాబాద్లో కూకట్పల్లి కానీ, కోటి కానీ, తర్వాత దిల్సుఖ్ నగర్, ఉప్పలు, ఎనీ ప్లేస్కి వెళ్ళడానికైనా మనకు కన్వీనియంట్గా ట్రాన్స్పోర్టేషన్ ఇబ్బంది లేకుండా ఉంటుంది. సో ఇక్కడ మహేశ్వరం టౌన్లో ఎక్కడ చూసినా ఇప్పుడు ఈ కనిపిస్తుంది కదా, ఇక్కడ ఈ కమాండ్ కనిపించేదంతా కూడా కొత్త లేఅవుట్లు. ఇక వాళ్ళ దగ్గరికి వెళ్తే 35,000 36,000 వరకు ఫర్ స్క్వేర్ యార్డ్ చొప్పున ప్లాట్లు అమ్ముతున్నారు. సో కొత్త లేఅవుట్లో కాబట్టి ఆ ప్రైస్ ఉండడం సహజమే. మనం అటువంటి ఇంట్రడ్యూస్ చేయము అనే విషయం కూడా తెలుసు. సో ఈ మహేశ్వరం టౌన్లో ఏంటంటే ఎప్పుడో 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు అయితే కన్స్ట్రక్షన్ అవుతుంది, అప్పుడు పెరుగుతాయి అనే డౌట్ అవసరం లేదు. ఇదంతా ఇక్కడ పెట్రోల్ బంక్ కానీ, తర్వాత ఇదంతా శివాలయం టెంపుల్ అని, ఇది చాలా మంచి ప్లేస్ అన్నట్టు. ప్లేస్ పరంగా మంచి బ్యూటిఫుల్ ప్లేసు, ట్రాన్స్పోర్టేషన్కు ఇబ్బంది లేదు, అన్ని రకాలుగా కన్వీనియంట్ ఉన్న ప్లేసు. మీరు రెడీ టు కన్స్ట్రక్షన్ ఈరోజు ఇల్లు కట్టుకున్నా ఉండే ప్లేస్ అన్నట్టు. తర్వాత సైట్ వచ్చేసి మనకి ఎక్కడో అడవిలో ఉంది, 10 to 12 years పడుతుంది అన్నట్టు అటువంటి ఆప్షన్ లేదన్నట్టు. కాబట్టి ఈ అండర్ ఫీట్ రోడ్కు చాలా దగ్గర సైటు. మనం ఈ అండర్ ఫీట్ రోడ్ కాదు సార్, సైట్ వచ్చేసి ఇది ఆ వైట్ కడీలు కనిపిస్తున్నాయి కదా, ఆ వైట్ కడీలు కనిపించేది సైటు. అక్కడ ఆ ట్రాక్టర్ దగ్గర వైట్ కడీలు కనిపిస్తున్నాయి కదా, అదే సైట్ అన్నట్టు. ఇప్పుడు మనం ప్లాట్ దగ్గర ఉన్నాం సార్. ఆ బస్సెస్ అంతా మహేశ్వరం టౌన్లో ఉంది. ఇప్పుడు అదంతా మెయిన్ రోడ్, అండర్ ఫీట్ రోడ్ అన్నట్టు. అది ఆ బస్సులు అంతా మూవ్ అవుతున్నాయి కదా, అదంతా అండర్ ఫీట్ రోడ్. ఆ పెట్రోల్ బంక్ దగ్గర అది. ఇప్పుడు ప్లాట్ వచ్చేసి ఇది కనిపిస్తుంది కదా, ఈ కాంపౌండ్ వాళ్ళ పక్క నుంచి ఇదంతా ఈ కడిలేసి సెక్యూర్ ఉంది కదా, ఇదంతా ప్లాటు. ఈ ప్లాట్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్. ఇది రోడ్ ఫేస్ ఈస్ట్ సైడ్ 36 వస్తుంది, లోపలికి 50 feet వస్తుంది. అంటే 36-50 సైజులు 200 square yard వస్తుంది ఇది. అయితే ఇప్పుడు ఇదంతా కూడా దీని ఎదురుగా కాంపౌండ్ వాళ్ళ పక్కన కూడా 40 అడుగుల రోడ్డు. ఇదంతా పబ్లిక్ రోడ్డు. ఇలా అవతల వేరే విలేజ్కి వెళ్ళి కనెక్టింగ్ రోడ్ అన్నట్టు, ప్రపోజ్డ్ మెయిన్ రోడ్డు. తర్వాత ఈ ప్లాట్ వచ్చేసి ఈ 40 అడుగుల రోడ్డుకి కాంపౌండ్ వాళ్ళ పక్కన ఉంచడానికి 3rd ప్లాట్ అవుతుంది. ఫస్ట్ ఆ కడిలేషన్ ప్లాట్, సెకండ్ ప్లాట్ ఇక్కడ ఈ ఓపెన్గా ఉన్న ప్లాటు, ఇది మనది 3rd ప్లాట్ అన్నట్టు. అంటే ఆ 40 అడుగుల రోడ్డుకి ఇది 3rd ప్లాటు. తర్వాత వచ్చేసి ఈ ప్లాట్ ముందు ఈస్ట్ ఫేస్ 40 అడుగుల రోడ్డు ఉంది. ఇప్పుడు చూస్తున్నాం కదా, ఈ డివైడర్ నుంచి ఈ డివైడర్ వరకు ఇదంతా కూడా 40 అడుగుల రోడ్డు. అంటే ఈస్ట్ సైడ్ 40 అడుగుల రోడ్డు ఉంటుంది. దీని ఎదురుగానే పార్క్ ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు మనం, ఇదంతా పార్క్ ఏరియా. ఇదంతా కూడా ఓపెన్ స్పేస్, సుమారుగా 2 ఎకరాల వరకు ఉంటుంది. అంటే ఎనీ టైం ఈ ప్లాట్కి ఎదురుగా గ్రీనరీగా ఉంటుంది అన్నట్టు. కాబట్టి మీరు ఇల్లు కట్టుకున్న ప్రశాంతమైన బ్యూటిఫుల్ క్లైమేట్లో ఉన్న ఎక్స్పీరియన్స్ ఎంజాయ్ చేయొచ్చు అన్నట్టు. ఇదంతా కూడా ఆ వెహికల్స్ పాస్ అయ్యేదంతా కూడా ఆ శివాలయం టెంపుల్ దగ్గరికి వస్తున్నాయి అన్నట్టు.
రీసెంట్లీ ఇదే లేఅవుట్లో మనం చాలా ట్రాన్సాక్షన్ కంప్లీట్ చేసినాం సార్. ఇది ఇక్కడ చూస్తే ఈ కడీలేసి ఇవన్నీ ఉన్నాయి కదా, అదంతా 100 ఫీట్ రోడ్. అది ఆ వెహికల్స్ పాస్ అవుతున్నాయి కదా, అదంతా కూడా 100 ఫీట్ రోడ్డు. ఇదంతా కూడా మనం రీసెంట్లీ కంప్లీట్ చేస్తాం అన్నట్టు, సుమారుగా ఒక 800 గజాల వరకు ఇదంతా కూడా. తర్వాత ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది కూడా మనం కంప్లీట్ చేస్తాం. 200 అక్కడ అటు సైడ్ కూడా కింద డౌన్లో ఉంది, అటు సైడ్ కూడా మనమే రీసెంట్లీ కంప్లీట్ చేసినాం. అంటే ఈ లేఅవుట్లో చాలా వరకు ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయి కాబట్టి మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా రీసెంట్లీ మనమే కంప్లీట్ చేసినాం, జస్ట్ ఒక వన్ వీక్ బిఫోర్. అక్కడ కనిపిస్తుంది కదా, అది కూడా మనం రీసెంట్లీ కంప్లీట్ చేస్తాం ఆ డీల్స్ కూడా. కాబట్టి చాలా ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయి కాబట్టి మీరు ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. అవన్నీ కొత్త లేఅవుట్లు. ఇప్పుడు అక్కడ కనిపించే అన్ని కొత్త లేఅవుట్లు, వాళ్ళ దగ్గర హై ప్రైజ్డ్ ఉంటుంది. అదంతా హైవే 100 ఫీట్ రోడ్. ప్రతిరోజు ఈ టెంపుల్లో హోమాలు, యజ్ఞాలు ఇవన్నీ జరుగుతుంటాయి అన్నట్టు. మనం అక్కడ చూడవచ్చు, అక్కడ హోమం కూడా జరుగుతుంది. సో అంటే చాలా పవిత్రంగా ఇక్కడ పీస్ఫుల్ ఏరియా ఉంటుంది అన్నట్టు. కాబట్టి మీరు ఇటువంటి ప్లేస్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. చూడండి, అంతా బస్సెస్ అందుబాటులో ఉండి ట్రాన్స్పోర్టేషన్కి ఇబ్బంది లేకుండా మహేశ్వరం టౌన్లోనే అన్నట్టు. ఈ టౌన్లో ఇటువంటి ప్లేస్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకొని మీరు ఇటువంటి ఈ ప్లేస్లో ఇల్లు కట్టుకున్న ప్రశాంత వాతావరణం ఉంటుంది అన్నట్టు. కాబట్టి మీరు చేసుకోవచ్చు. ఇటువంటి ప్లేస్ని చూజ్ చేసుకోవడం అనేది రైట్ చాయిస్ అని చెప్పుకోవచ్చు. ఎనీ టైము పూజలు, పురస్కారాలు, వ్రతాలు ఇవన్నీ చాలా పీస్ఫుల్గా ఉండే ప్లేస్ అన్నట్టు. ఎక్కడో మహేశ్వరం అని పిలిపించి మళ్ళీ ఎక్కడో లాంగ్ డిస్టెన్స్లో కాకుండా మంచి ప్లేస్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటారు అన్నట్టు. సో ఇక్కడ చూస్తే ప్రతి టెంపుల్ కూడా ఇలా ఉంటుంది అన్నట్టు. మన సైట్ వచ్చేసి ఇక్కడే. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఆ స్టోన్, వైట్ స్టోన్ వేసింది మన సైట్. బస్ స్టాప్ కూడా ఇది, పబ్లిక్ ఎక్కుతున్నారు కదా, అదంతా బస్ స్టాప్ అన్నమాట. బాగా రష్గా ఉండే ప్లేసు.
ఇదంతా అక్కన్న మాదన్న కట్టించిన ఫోర్ట్ సార్. ఇదంతా శ్రీశైలం హైవే కనెక్టింగ్ రోడ్, వెహికల్స్ వెళ్తున్నాయి. ఇది ఇదంతా చుట్టూ కాంపౌండ్ వాల్ ఉంటుంది. అప్పుడు హిస్టారికల్ ప్లేస్ కాబట్టి ఇదంతా మహేశ్వరం మండల్ హెడ్ క్వార్టర్. ఎంత రాజా దర్బార్ ఉండేది అక్కడ. ఆ కార్ వెళ్ళే దగ్గర సైట్ అన్నట్టు. ఆ కార్ వెళ్తుంది కదా, ఆ కార్ నుంచి రైట్కి వెళ్తే శ్రీశైలం హైవే, స్ట్రైట్కి వెళ్తే మన సైట్. ఆ పెద్ద చెట్టు దగ్గర సైట్, అంటే ఇక్కడ నుంచి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్. సార్ ఇప్పుడు ఇదంతా కూడా మహేశ్వరం మండల్ హెడ్ క్వార్టర్. ఇక్కడ మనం గమనిస్తే ఈ వెహికల్స్ వచ్చేదంతా కూడా శ్రీశైలం హైవేకి వెళ్ళే కనెక్టింగ్ రోడ్ అన్నట్టు. ఇప్పుడు ఈ వెహికల్స్ అన్నీ కూడా శ్రీశైలం హైవేలో కలవడానికి వెళ్తున్నాయి. అంటే ఇక్కడ నుంచి అవుటర్ రింగ్ రోడ్ జస్ట్ ఒక 5 minutesలో అవుటర్ రింగ్ రోడ్కు రీచ్ అవ్వచ్చు అన్నట్టు. ఈ వెహికల్స్ అన్నీ హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్ తుక్కుగూడకు ఇలా కనెక్టివిటీ ఉంది అన్నట్టు, అలా వెళ్తున్నాయి. ఇప్పుడు మన సైట్ వచ్చేసి అక్కడ క్లీన్ చేసి ఉంది ఆ కార్ దగ్గర సైట్, ఆ వైట్ కడీలు కనిపించే దగ్గర సైటు. తర్వాత ఇక్కడ నుంచి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్. ఇదంతా కూడా అక్కన్న మాదన టైంలో ఫోర్ట్ అన్నట్టు. ఇప్పుడు ఆ వెహికల్స్ వెళ్ళేది రోడ్డు. ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్కు దగ్గర. ఇక్కడ నుండి ఇది బస్ స్టాప్. ఇక్కడ నుంచి జస్ట్ అక్కడికి వెళ్ళడానికి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్, అంటే ఒక 5 kilometer డిస్టెన్స్. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఈ రోడ్ అంతా వచ్చేసి ఇదంతా కూడా అక్కన్న మాదన్న ఆ టైంలో కట్టించారు అన్నట్టు. ఇక్కడ ఉత్సవాలు జరుగుతుంటాయి. శ్రీరామనవమి రోజు ఇక్కడ కూడా ఉత్సవాలు జరుగుతుంటాయి. ఇదంతా కోట, అక్కడ మెయిన్ ఎంట్రెన్స్ అది. తర్వాత ఇదంతా కూడా ఇలా ఉంటుంది అన్నట్టు. తర్వాత బ్యాంకు, ఇక్కడ ఎస్బీఐ కనిపిస్తుంది కదా, ఇక్కడ ఎస్బీఐ కనిపిస్తుంది. అంటే ఇక్కడ పక్కనే అన్నట్టు మీకు బ్యాంకు కానీ సూపర్ మార్కెట్ కానీ, పక్క బిల్డింగ్ ఉన్నది సూపర్ మార్కెట్, ఆ బిల్డింగ్లో సూపర్ మార్కెట్, ఇది బ్యాంకు, పక్కన గవర్నమెంట్ ఆఫీసులు అన్నీ ఉంటాయి. సో ఇది బ్యాంక్ ఉంటే మీ సైట్ వచ్చేసి ఇక్కడ ఆ కార్ దగ్గర. సో ఎంత డిస్టెన్స్ ఉంది చూడండి బ్యాంకు కానీ. తర్వాత ఇక్కడ బస్ స్టాప్, ఇవన్నీ కూడా చాలా దగ్గర నియర్ బై ఉంటుంది. ఇదంతా కూడా ఇట్లా మంచి బ్యూటిఫుల్ ప్లేస్ అన్నట్టు. చాలా హైట్లో ఉంది, అన్ని రకాలుగా మీకు కన్వీనియంట్ ఉన్న ప్లేస్ అన్నట్టు. సో ఇది ఒక హిస్టారికల్ ప్లేస్. తర్వాత మనం శివాలయం టెంపుల్ అనుకున్నాం కదా, ఇగో టెంపుల్ అది. ఆ టెంపుల్ ఎదురుగానే సైట్ అన్నట్టు. సో మీరు ఇటువంటి దాంట్లో అంటే కన్వీనియంట్ ప్లేస్ అన్నట్టు. ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్కి ఇబ్బంది లేకుండా, తర్వాత ఈరోజు ఇల్లు కట్టుకున్నా ఉండొచ్చు అన్నట్టు, ఎక్కడ అడవిలో కాకుండా. తర్వాత ఇదంతా 311 జియోకు ఫ్లై జోన్కి ఏది వర్తించాలి, 100% రెసిడెన్షియల్ అన్నట్టు. కాబట్టి మీరు ఇటువంటి దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. తర్వాత అన్నీ కూడా ఈవెన్ బ్యాంక్స్, సూపర్ మార్కెట్, గవర్నమెంట్ సెక్టర్ ఆఫీసెస్ ఇవన్నీ కూడా ఉంటాయి. బస్ స్టాప్ కూడా ఈ పక్కదే, ఈ బిల్డింగ్ పక్కదే బస్ స్టాప్. అంటే మనకు బస్సెస్ 24/7 లాగా అందుబాటులో ఉంటాయి. హైదరాబాద్, కూకట్పల్లి, మియాపూర్ ఇవన్నిటి కూడా, కోటి, వీటన్నిటి కూడా బస్సెస్ అందుబాటులో ఉంటాయి. తర్వాత ఇది స్కూలు, ఇది కూడా స్కూలు. ఇక్కడ చూడండి, ఇది స్కూలు. ఇక్కడ వచ్చేసేలోపు మీ ప్లాట్. అంటే అన్నిటి కూడా ఎడ్యుకేషన్ పరంగా కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది అన్నట్టు. సో
ఇక్కడ నుంచి చూస్తే మన ప్లాట్ కనిపిస్తుంది చూడొచ్చు. అది ఆ తెల్ల కడీలు వేసింది మన ప్లాటు అక్కడ కనిపిస్తుంది కదా, అది ఆ పక్కన క్లీన్గా ఉన్నదంతా కూడా ఆ విల్లా ప్రాజెక్ట్, అది ఆ తెల్ల కడీలు వేసిన ప్లాట్. కాబట్టి మీకు ఇది 100% సేఫ్ అండ్ సెక్యూర్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మీకు మంత్లీ రెంటల్ పర్పస్గా ఏదైనా కావాలంటే ఇటువంటి దాంట్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు సార్. ఎందుకంటే ఇది మహేశ్వరం లిమిట్లో ఉంది. ఇదంతా పబ్లిక్ రోడ్ చూస్తున్నారు కదా, పబ్లిక్ అంతా రన్ అవుతుంది. అంటే ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్టేషన్కి ఇబ్బంది లేకుండా, అంటే రెంటల్ పర్పస్ ఏంటంటే ఈ మహేశ్వరం టౌన్లో ఉండడం వల్ల ఇది మున్సిపాలిటీ అవుతుంది కాబట్టి ఇక్కడ గవర్నమెంట్ సెక్టార్స్ ఆఫీసెస్ అన్నీ కూడా ఆ పెద్ద బిల్డింగ్ కనిపిస్తుంది కదా సార్, ఆ పెద్ద బిల్డింగ్ దగ్గర గవర్నమెంట్ సెక్టార్ ఆఫీసెస్ ఉంటాయి. సో బ్యాంకులు కానీ, సూపర్ మార్కెట్ కానీ, తర్వాత ఎనీథింగ్ ఒక సుమారుగా ఒక 20-25 గవర్నమెంట్ సెక్టార్ ఆఫీసులు ఉన్నాయి. వీళ్ళందరూ కూడా హైదరాబాద్ నుంచి డైలీ అప్ అండ్ డౌన్ చేస్తున్నారు. వీళ్ళకు ఇటువంటి ప్లేస్లో ఒక మంచి సైటు కొని మన అపార్ట్మెంట్ ఏదైనా ప్లాన్ చేసి, లేకపోతే ఇండిపెండెంట్ హౌస్లో ఏమైనా ప్లాన్ చేసినా కానీ ఇమ్మీడియట్లీగా ఇవాళ ఓకే అని టూలెట్ పెడితే రేపు వచ్చే అవకాశం ఉన్న ప్లేస్ సార్ ఇది. దీనివల్ల ఏంటంటే మీకు ప్రాపర్టీ వాల్యూ పెరుగుతుంది, ఎట్ ద సేమ్ టైం మీకు అంటే మంత్లీకి ఇంత ఆదాయం వచ్చే అవకాశం ఉందన్నట్టు. అంటే ఎక్కడో అడవిలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే కొత్త వెంచర్లు ఎలా ఉంటాయంటే మహేశ్వరం నుంచి ఒక 4-5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటాయి. అవన్నీ కూడా హౌస్ కన్స్ట్రక్షన్ చేయడానికి ఇంకో టైం పడుతుంది, లాంగ్ టైం పడుతుంది. కాబట్టి ఇది మీకు అటువంటి ఛాయిస్ లేదు. ఇక్కడ చూడండి, పబ్లిక్ 24/7 పబ్లిక్ తిరుగుతుంటారు. ఇప్పుడు ఆ రోడ్కి వచ్చేసి ఇది ఫస్ట్ ప్లాటు, ఇక్కడ మధ్యలో ఒక ప్లాటు, థర్డ్ ప్లాటు. కాబట్టి మీకు పబ్లిక్ చూడండి 24/7 మీకు అంత అందుబాటులో ఉంటుంది అన్నట్టు. మీకు ఎక్కడ హాస్పిటల్కి వెళ్ళాలన్నా, స్కూల్కి వెళ్ళాలన్నా, బస్ స్టాప్కి వెళ్ళాలన్నా, హైదరాబాద్ వెళ్ళాలన్నా, మూవీస్కి వెళ్ళాలన్నా వీటన్నిటికీ కన్వీనియంట్ ప్లేసు. కాబట్టి ఆ పెట్రోల్ బంక్ దగ్గర ఇవన్నీ కూడా మనకు మంచి బ్యూటిఫుల్ లొకేషన్లో ఉండి, మంచి హైట్లో ఉండి, రేపు రెంటల్ పర్పస్గా ఆదాయం వచ్చే అవకాశం ఉన్నది కూడా ఇటువంటి ప్లాట్. కాబట్టి మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు.